రక్త సంబంధికుల కంటే స్నేహితుడు చాలా గొప్పవాడు. ఓకే, ఎందుకని? స్నేహితుడు దేనికైనా ముందుకు వస్తాడు. రక్త సంబంధికుడు కొన్ని ఆస్తులకు వస్తాడు తప్ప బంధాలకు రాడు. ఇప్పుడు బంధువులు ఎక్కువ, స్నేహితులు ఎక్కువ? ఖచ్చితంగా స్నేహితులే, కానీ కుటుంబ వ్యవస్థకు వచ్చేటప్పటికి బంధువులు కావాలి, పర్సనల్ గా వచ్చేటప్పటికి స్నేహితులు కావాలి. ఓకే, సూపర్. మీ లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇంకా మీరు ఆయన సంథింగ్ దోలహసాలు ఏదో వేసి ఉంటారు, అలాంటి ఏమన్నా షేర్ చేసుకుంటే? చిన్నప్పుడు కాలేజీలో చదివినప్పుడు జరిగినాయి. ఓకే, లవ్ అఫైర్స్ లాంటి. లవ్ అఫైర్స్ అంటే ఇద్దరం బాగా క్లోజ్, ఇద్దరం కలిసే ఉండేవాడు, కలిసే ఫ్రెండ్స్ ఉండేవారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళేవాడు, సినిమాకి వచ్చేవాడు. ఇప్పుడు వాడికి పెళ్లి అయిపోయి ఆడి వెళ్ళిపోయాడు, నా పెళ్లి అయిపోయి మా పిల్లలు కూడా పెళ్లి అయిపోయాయి. స్నేహం అంటే ఇప్పుడు కూడా మా స్టిల్ అలాగే ఉంది. ఇప్పటికీ మాట్లాడుకోవడం గట్రా చేసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, కానీ స్నేహితుడు అనేవాడు మన లైఫ్ లో ఉండడం చాలా మంచిది అంటారు. అందుకే కదా ఫ్రెండ్షిప్ డే పెట్టారు. ఓకే, ఇప్పుడు మీ స్నేహితుడికి ఏమైనా చెప్పాలనుకుంటారా మా ఛానల్ నుంచి? స్నేహం అనేది చాలా గొప్పది. ఆడి పేరు రామ్లాల్, తణుకులో ఉంటాడు, లెక్చరర్ చేస్తున్నాడు. మాది తనకే బాగా